ఛీ, ఏంటి బ్రదర్ చూసినా చూడనట్టు వెళ్ళిపోతుంది? వస్తానుండ్రా. దివ్య, ఇంటికి వచ్చిన వాళ్ళని కనీసం పలకరించవా? అతన్ని ఎందుకు తీసుకొచ్చారు? అతన్ని చూస్తేనే చిరాకేస్తుంది. ముందు పంపించేయండి. అయ్యో, నేను తీసుకురాలా, వాడే వచ్చాడు. ఇంటికి వచ్చిన వాళ్ళని పొమ్మని ఎలా చెప్తాం? మీరు ఏం చేస్తారో నాకు తెలీదు. 10 నిమిషాల్లో తను వెళ్ళిపోవాలి, లేకపోతే నాకు వాంతి వచ్చేలా ఉంది. హే, వాడొక ముఖ్యమైన పని మీద వచ్చాడు. ఒక వారం ఉండి వెళ్ళిపోతాడు. అప్పటి వరకు ఇంట్లో ఉంటాడు. ఓ గాడ్, 1 వీకా? నో వే. వాడి గెటప్ ఉన్నది డబుల్ బెడ్రూమ్. ఒక దాంట్లో మీరుంటారు, రెండో దాంట్లో నేనుంటాను. హాల్ ఖాళీగానే ఉంది కదా. హాల్లో రాహుల్ పడుకుంటాడు. వాడితో పడుకుంటే వీడి డిసీజెస్ అని వాడికి అంటుకుంటే? సరే, నేనేదోటి చెప్పి మేనేజ్ చేస్తాను. బ్రదర్, ఏం లేదు, మటన్ కర్రీలో ఏమేస్తే బాగుంటుందని అడుగుతుంది. నేను బాగా నెయ్యి మసాలా ఏమని చెప్పాను. వినేసావా? ఓ, మొత్తం వినేసావా? అయ్యో బ్రదర్, నేను తను ఎలాగోలా మేనేజ్ చేస్తా. నేనేమన్నా బురదగుంట్లో పొరలాడే పందినా? నా డిసీజ్ అంతా తనకు అంటుకోవడానికి? నన్ను చూడగానే మీ ఆవిడికి వాంతులు వస్తున్నాయని చెప్తుంది. చూడగానే వాంతులు రావడానికి నేనేమన్నా పబ్లిక్ టాయిలెట్నా? అరే, నేను మాట్లాడతా అని చెప్తున్నాను. ఇక మీదట నువ్వు చెప్పినా కూడా నేను ఈ ఇంట్లో బాయ్. రీ, ఆగరా, నేనేదోటి మాట్లాడతాను రా. ఆగరా రే. వదలరా. బ్రదర్, ఆగండి. బ్రదర్, ఆగు. మనసు మార్చుకుందిరా బ్రదర్. నీ బ్యాగ్ పట్టుకెళ్ళు, లేకపోతే దానికేమన్నా వాడికి అంటుకుంటాయి. రై, ఇంతకన్నా కాస్త విషయం ఇచ్చి చంపేడు. నువ్వెందుకురా బాధపడతావు? తనెవర్రా నిన్ను వద్దని చెప్పడానికి? ఇదే ఫ్లాట్ లో నేను నిన్ను ఎలా ఉంచుతాను చూడు. తమ్ముడు, నువ్వు నా రూమ్ లో పడుకోవడానికి నాకు ఎటువంటి ఇబ్బంది లేదు. అయితే రాత్రి 1 గంట తర్వాత విశ్వ గారు ఆఫీస్ ముగించుకుని ఇక్కడికి వస్తారు. ఆ తర్వాతే నువ్వు ఇక్కడికి రావాలి. వచ్చేస్తా. సారు 3 గంటలకు లేచి వాకింగ్ కి వెళ్ళిపోతారు. దానికి 1 గంట ముందు మీరు లేచిపోవాలి. లేచిపోతా. ఈ మధ్యలో మీరు ఎన్ని గంటలైనా పడుకోవచ్చు. సూపర్, థ్యాంక్స్ అన్నా. మధ్యలో 1 గంటే ఉందయ్యా. ఆ 1 గంట సరిపోతారా మనకి? ఏ చంద్రిక, రే మందురా. సైడ్ డిష్ నీ బాబు తీసుకొస్తాడా? తెస్తానండి. వెళ్ళిపోటా. ఒక వాచ్మెన్నే వాడి పిల్లాన్ని కొట్టి కంట్రోల్లో పెడుతున్నాడు. నువ్వు మీ ఆవిడని ఎప్పుడైనా కొట్టావా? అంత ఛాన్స్ ఎక్కడొచ్చింది? కొంతమంది ఆడాలు చెబితే వింటారు, కొంతమంది ఆడాలు కొడితే వింటారు. మీ ఆవిడ రెండో రకం. పెళ్ళాన్ని కొట్టడం తప్పు కదరా. పిల్లలు తప్పు చేస్తే మాస్టర్ కొట్టి పాఠం చెప్పట్లేదా? అలాగే అనుకొని నువ్వు మీ ఆవిడ్ని చితక్కొట్టే, అప్పుడే తన్ని కంట్రోల్లోకి వస్తుంది. బ్రదర్, నేనిప్పుడు కొట్టే దెబ్బకి అది నా బానిసైపోవాలి. చూసుకో, వస్తున్నానే. ఈరోజు నువ్వు నేను తేలిపోవాలి. అక్కడ ఉండాల్సింది నేనే, కుక్క కాదు. వాడితో ఎలా నడుచుకోవాలో తెలీదా? నీకు మొగుడితో ఎలా నడుచుకోవాలో తెలీదా? కుక్కతోనే తింటున్నావు, కుక్కతోనే టీవీ చూస్తున్నావు, కుక్కతోనే పడుకుంటున్నావు. అంతదాన్ని కుక్కనే పెళ్లి చేసుకోవచ్చు కదా. అన్నిసార్లు కుక్క అనకు. వాడికి రాహుల్ అనే పేరుంది. ఇంకోసారి కుక్క అన్నావు అంటే చంపేస్తాను. ఏయ్, నువ్వు నన్ను చంపేస్తావా? నేనే నీ కుక్కని చంపేస్తానే. ఏంటి, నా రాహుల్ తన్నావా? మూగుండే కొడతావే నువ్వు. ఎక్కడిది కనిపించట్లేదు? చెప్పరా బ్రదర్, నువ్వు చెప్పినట్టు తన్ని కొట్టేశాను రా. వెరీ గుడ్. ఇలాగే డైలీ ఉదయం 2 దెబ్బలు, మధ్యాహ్నం 4 గుద్దులు, సాయంత్రం 6 తన్నులు. అంతే, నీ పెళ్ళం నీ కంట్రోల్లోకి వచ్చేస్తుంది. డైలీ కొట్టడమా? ఒక్క దెబ్బకే కళ్ళు తిరిగి పడిపోయిందిరా. కళ్ళు తెరవడం లేదు, శ్వాస కూడా ఆడుతున్నట్లేదురా. కాళ్ళు చేతులు చల్లబడిపోయి నాకు చాలా టెన్షన్ గా ఉందిరా. రే, చచ్చిపోయిందేమో అని డౌట్ రా. వీడికి 4 టిప్స్ చెప్పి వాడరా అంటే అన్ని ఒకేసారి వాడేసినట్టున్నాడు. ఎవరు కనబట్టం లేదు, దొర్లించి కుట్టినట్టున్నాడు. అందుకే ఇల్లంతా గందరగోళంగా ఉంది. ఎక్కడున్నట్టు? ఇక్కడ లేడే. ఈడేంటి ఇలా పడిపోయాడు? రేయ్ బ్రదర్, లేవరా. రేయ్ బ్రదర్, లే, పైకి లే.
రేయ్ ఏమైందిరా బ్రదర్ అరే, ఏడవకు ఏడవద్దు. మొదటి హత్య అలాగే ఉంటుంది. ఇదిగో సంచితో పాటు రంపం కూడా తెచ్చాను. బాడీ మొత్తాన్ని ముక్కలు ముక్కలు కోసేసి ఈ సంచిలో వేసి ఎక్కడైనా దూరంగా ఇసిరేసి పోదాం. ఎవ్వడు కనిపెట్టలేడు. అవును, బాడీ ఎక్కడా? బాడీయా? రేయ్ నీకు ఫోన్ చేసి పెట్టేసిన తర్వాత డోర్ తీసుకొని లోపలికి వచ్చా. ఎందుకైనా మంచిదని కొన్ని నీళ్లు తీసుకొచ్చి మొహం మీద చల్లా. ఉప్పెన్లా మీద పడి ఉతికి ఉతికి ఆరేసింది బ్రదర్.